హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఎల్లమ్మ పండుగ చేసుకున్నామని రీసెంట్గా నేను లాస్ట్ 4-5 వ్లాగ్స్ అయితే అవే ఉన్నాయి ఎల్లమ్మ పండుగ గురించి. సో ఇది కూడా దాని విశేషమే. సో ఇక్కడ మేము ఏడికి వెళ్తున్నామంటే ఘటంకుండ తేవడానికి గమ్లోళ్ళ ఇంటికి పోతున్నాం అన్నట్టు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనము ఎల్లమ్మకి చాక వేయడానికి కళ్ళు లొట్టి అంటారు దాన్ని, తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సప్పుడుతోటి బియ్యం తీసుకొని ఆడికి ఏమేమి సామాన్ పడుతుందో అదంతా తీసుకొని పోతున్నాము. గమ్లోళ్ళ ఇంటికి పోవాలన్నట్టు. ఎందుకు గమ్లోళ్ళ ఇంటికి పోవాలంటే ఎల్లమ్మ అంటే గమ్లింటి ఆడపిల్ల, గమ్లోళ్ళింటి ఆడపిల్ల అని అంటారు అన్నట్టు. అందుకని వాళ్ళ ఇంటికి పోయి మనం అమ్మవారికి శాఖ వేయడానికి మనం కళ్ళులోటి తెచ్చుకుంటాం అన్నట్టు. మరి ఒకరింటికి పోయి ఏదైనా తెచ్చుకుంటున్నాం మనము అంటే ఉట్టిగా తెచ్చుకోలేం కదా. అందుకనే సప్పుడుతోటి అట్లనే బియ్యం కూడా, ఒడి బియ్యం కూడా పోయాలన్నట్టు. ఆ ఘటంకుండకి వాళ్ళ ఇంటికి ఒడి బియ్యము, కట్నము ఇవన్నీ ఉంటాయి ఆడ. ప్రతి చోట ఎల్లమ్మ పండుగ కోసానికి ఏ చోటు పోయినా ఆడ బియ్యం పోసుడు అయితే ఖచ్చితంగా ఉంది. ఆడ బియ్యం అయితే ఖచ్చితంగా పోస్తున్నాం ప్రతి చోట. అవన్నీ తీసుకొని వాళ్ళకి ముందే చెప్పి పెట్టాలి, గమ్లోళ్ళకి ఇట్లా వస్తాం మేము, ఎవరింటికి పోవాలని వాళ్ళు చెప్తారు. ఘటంకుండ కోసానికి ఎవరింటికి పోవాలంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ కుండను, దీన్ని కుండ అన్నారు, లొట్టి అంటారు, కళ్ళు లొట్టి అంటారు. దాన్ని ఊదిచ్చి మనం పోయేసరికి దాన్ని నిండా కళ్ళు పోసి వేప కొమ్మలు వేసి రెడీగా పెడతారు అన్నట్టు. మనం బొంగనే పోయి పూజ చేసి నేను కొద్దిసేపు వాళ్ళు కథ చెప్తారు, ఎందుకు అది తెచ్చుకోవాలి అదంతా వాళ్ళు కథ చెప్తారు. ఆ కథ అంతా వినుకుంటూ ఆయన వాళ్ళందరికీ కంకణాలు, బొట్లు ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది ఆడ. నాకు ఒకటి బాగా నచ్చింది ఈ ఎల్లమ్మ పండుగలలో ఒకటి ఏంటిది అంటే జంటలుగా బియ్యం పోయడం అనేది. మనం ఒక్కొక్కరం పోయడం కాకుండా మన జంటతోటి కలిసి బియ్యం పోస్తున్నాం ఈడ ప్రతి చోట ఎల్లమ్మ పండుగకు. సో ఆడ ఘటంకుండ కాడ కూడా జంటలుగా ఇద్దరం ఇట్లా జోడించి పట్టుకొని ఇద్దరిద్దరం జంటలు అంటే భార్య భర్త కలిపి ఒకటే లెక్క, వాళ్ళిద్దరిని ఒక్కరు పోసినట్టుగానే లెక్క పెడతారు. అట్లా 5, 9 మంది బియ్యం ఎంతమంది అయినా పోవచ్చు, అట్లా అందరూ పోయాలి. పోగానే వాళ్ళు ఘటంకుండ తీసుకొచ్చి బయట పెడతారు. ఆ ఘటంకుండకు దీపం పెట్టి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి ఈ ఒడి బియ్యం పోస్తారు అన్నట్టు. ఒకరి తర్వాత ఒకరు అందరం పోస్తాం. ఇంకా బియ్యం పోసుడు అయిపోగానే ఒకరి తర్వాత ఒకరు అందరిని కూర్చోమని చెప్పి ఇంకా వాళ్ళు కథ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. కథ చెప్తారు. నరసారెడ్డి మరి కుమారులు అన్నటువంటి పరమేశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి మరి అన్నదమ్ములు కలిసి ఆ భార్య భర్తలు మంచిగా ఉండాలని, కొల్లారి మంచిగా ఉండాలని చెప్పి ఇల్లు కట్టుకొని రేణుకా ఎల్లమ్మను కూర్చోబెట్టి బొమ్మాల వాళ్ళని పిలిపించి కనకదప్పలు పండుగలు చేసుకుని ఆ ఘటము కాడికి వచ్చి రేణుకా ఎల్లమ్మ లేదని చెప్పి ఆ ఘటం ఏమంటది అంటే కావాలి మనములోనే
బియ్యం పోసుడు అండ్ కథ చెప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి ఆ ఘటం కుండకి దిష్టి తీసేస్తారు అన్నట్టు. దిష్టి తీసి అది గుమ్మడికాయ వలగొట్టేస్తారు. వలగొట్టి అందులో కుంకుమ పసుపు నింపేస్తారు. ఎప్పుడైనా సరే గుమ్మడికాయ కొడితే అట్లనే చేస్తారు. మరి ఎల్లమ్మకి ఘటం కుండకి ఏం సంబంధం, ఎందుకు మనం తెచ్చుకోవాలి అసలు ఈ గమ్లోళ్ళ ఇంటి ఆడవిల్ల అని ఎందుకు అంటారు ఎల్లమ్మని అనే ఈ హిస్టరీ తెలుసుకోవాలని అనుకుంటే నేను తెలుసుకున్నది ఏంటంటే, ఎల్లమ్మ పరశురాముడు ఆమెను చంపడానికి వస్తాడు కదా, అంటే తన తండ్రి జాడ తెలుసుకోవడానికి పరశురాముడు తల్లిని అడుగుతూ ఉంటాడు. కానీ తల్లి తన గడువు ఇంకా పూర్తి కాలేదు, ఈ గడువు దాకా నేను ఎవరో నా కొడుకులకు నువ్వు చెప్పొద్దు అనే మునిరాజు మాట మీద అన్ని రోజులు గడవడానికి ఇంకా చాలా టైం ఉంది, అప్పటిదాకా నేను చెప్పాను తప్పించుకొని తిరుగుతా అన్నట్టు. అట్లా తిరుగుతున్నప్పుడు ఆమె ఈ ఈతవనంలోకి పోతుందంట. ఆమెను ఎవ్వరు అడిగినా కూడా దూపైతుందంటే నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వండి అంటే ఎవ్వరు ఇయ్యారంట. ఒక గమ్లాయనే నీళ్ళు నాకు దూపైతుంది బాగా అంటే నా దగ్గర కళ్ళు మాత్రమే ఉందమ్మా నేను ఇవైతేనే వేయగలుగుతా అంటే ఆ కళ్ళు వేయడం వల్ల ఆమె దూప తీరడంతో ఆమె ఆశీర్వాదం ఇస్తుందంట. నేను మీ ఇంటి ఆడవిల్లలాగా నన్ను కొలుచుకుంటే మీ అందరికీ కొంగు బంగారమై నేను నిలుస్తాను ఆమె ఆశీర్వాదం ఇస్తుందంట. అప్పటి నుంచి గమ్లోళ్ళకి ఎల్లమ్మ తల్లి కులదైవంగాను వాళ్ళ ఇంటి ఆడవిల్లలా కూడా ఎల్లమ్మను కొలుస్తారు అన్నట్టు. సో ఆనవాయితీగా ఆ తల్లి దాహం తీరాలంటే కల్లులొట్ల నుంచి గమ్లోళ్ళ ఇంటికి పోయి కల్లులొట్లో నుంచి కళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి శాఖ పోస్తేనే ఆ అమ్మవారు శాంతిస్తుంది అన్నట్టు. ఇది అందులో ఒక భాగం అన్నట్టు. ఇంకా చాక తీసుకుని ఆ ఘటం కుండా ఎత్తుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఆయన ఇంటికి రాగానే వాళ్ళందరికీ కాళ్ళ మీద నీళ్ళు పోయాలన్నట్టు. వాళ్ళందరికీ కాళ్ళ మీద నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దిష్టి తీస్తారు కొబ్బరికాయతోటి. ఎందుకంటే వస్తుంటే ఎవరికన్నా కన్ను దృష్టి అయినా ఆ కుండ మీద కానీ అవన్నిటి మీద పడుతుంది కదా, ఆ దిష్టి అంతా మళ్ళీ ఇంట్లోకి రాకుండా బయటనే దిష్టి తీసేస్తారు అన్నట్టు. ఇప్పుడు అందరం ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవడమే. ఆ కట్టకుండా తీసుకుపోయి ఏం చేస్తారు ఏంటిది తర్వాత ప్రాసెస్ అంతా నేను ముందొచ్చే బ్లాగ్స్లలో షేర్ చేస్తా. అండ్ ఒక దిక్కు ఈ పనులు నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకొక దిక్కు మాకు బయట వంటలకి టెంట్, ఎందుకంటే వంటలు చేయాలంటే ఎండలో చేయలేరు కదా, అందుకని టెంట్ వేసేటోళ్ళు వాళ్ళు వచ్చేసారు, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు. ఇంట్లో ఇంకా ఆ నుంచి వచ్చినాం కదా ఆ కుండను అందులో పెట్టి ఇంకా మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేసేసారు. అండ్ ఆకలిని మేము తినొద్దు ఇంటోళ్ళం తినొద్దు అన్నట్టు ఉపవాసం ఎల్లమ్మ కళ్యాణం అయ్యేదాకా ఉపవాసం ఉండాలి. కానీ వచ్చిన వాళ్ళు ఉండరు కదా ఉపవాసము, వాళ్ళందరూ తింటారు అన్నట్టు. వచ్చిన వాళ్ళు తినడము టీలు తాగడము ఈ పని అంతా నడుస్తుంది. అండ్ ఇంకొక దిక్కు వేరే దిక్కు పోవడానికి అన్ని సిద్ధం చేస్తారు, ఇదంతా నడుస్తుంది అన్నట్టు. సో ఇది ఈ వీడియో ముచ్చట, ఇది ఒక పార్ట్ మాత్రమే, ఇంకా చాలా చాలా పార్ట్స్ ఉన్నాయి. సో అవే మిస్ కావద్దంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మళ్ళీ వీడియో దాకా వెయిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.